మీరు ఇందాక ఆపరేషన్ సింధూర్ అన్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ ఓవైపు మనము పాకిస్తాన్ పైన చేసినది ఒకవైపు ఉంటే ఇంకొక వైపు బిఎల్ఎఫ్ వాళ్ళ దాడుల్ని మాత్రం ఆపట్లేదు. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ నిజానికి వాళ్ళ దాడులు ఇంకా తీవ్రతరం చేస్తున్నట్టుగానే కనబడుతోంది. రీసెంట్ గా బలూచిస్తాన్ లోని మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ లో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ ఇన్స్టాలేషన్స్ కావచ్చు, వాటి మీద అదే పనిగా వరుసగా దాడులు జరిగినాయి. అండ్ సుమారు 17 అటాక్స్ జరిగినట్టుగా తెలుస్తోంది. పంజ్గూర్, సురాబ్, కేజ్, ఖరాన్ ఇట్లాంటి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. సో బిఎల్ఎఫ్ ఇంకా పట్టు బిగుస్తోందా? దీనికి ఒక పేరు కూడా పెట్టారు వాళ్ళు, ఆపరేషన్ బమ్ అని. సో దీని డీటెయిల్స్ ఏంటి సార్? ఆపరేషన్ బమ్ అంటే కనుక ఒక విధమైనటువంటి వసంతం అని అందాం, వసంత ఋతువు లాంటిది. అంటే నూతనత్వం రాబోతోంది, ఆ నూతనత్వం కోసం మేము చేస్తున్నాం అని చెప్పి దానికి అటువంటి పేరు పెట్టారు వాళ్ళు. దీంట్లో మనం చూస్తే కనుక కీలకమైనది ఏంటంటే క్వెట్టా నుంచి తీసుకొని మధ్యలో పంజుగూరు, తర్వాత మనకు తలాత్, ఇటువంటి ప్రాంతాల నుంచి తీసుకొని కింద దక్షిణంలో ఉన్నటువంటి మనకు ఈవెన్ లాంటి ప్రాంతము, తుర్బట్ లాంటి ప్రాంతాలు, మొత్తం బలూచిస్తాన్ పాకిస్తాన్ లో 44% భూభాగం బలూచిస్తాన్. అంటే అంత పెద్ద ప్రావిన్స్. ఇన్ని ప్రాంతాల్లో ఒక్కటేసారి 17 ప్రాంతాల్లో దాడులు జరిగాయి, సైమల్టేనియస్ జరిగాయి. ప్రతి దగ్గర అదే టైం స్టార్ట్ చేశారు. అంత కోఆర్డినేషన్ తోటి వాళ్ళు కొట్టగలిగారంటే కనుక వాళ్ళకు ఎంత ప్లానింగ్ ఉండింటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది చాలా కీలకమైనది. సో దీంట్లో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఐఎస్ఐ కానీ, పాకిస్తానీ ఇంటెలిజెన్స్ కానీ, ఆర్మీ ఇంటెలిజెన్స్ కానీ ఎంత విఫలమైందో అది కూడా మనకు అర్థం అవుతుంది. అంటే ఇన్ని సైమల్టేనియస్ గా ఇన్ని ప్రాంతాలు చూస్తే ఎక్కడో లీక్ అయి ఉండాలి కదా వాడికి. ఎక్కడ లీక్ కాకుండా 17 ప్లేసెస్ సైమల్టేనియస్ గా కొట్టగలిగారు అంటే కనుక ఎంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు చాలా ప్రాంతాలు మనకు బలూచిస్తాన్ లో కావచ్చు, లేదా మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కావచ్చు, వీళ్ళ సైన్యం వెళ్ళలేనటువంటి పరిస్థితి. గత వారంలో ఏమో 17 మందిని వాళ్ళు టీటీపీ చంపారు. ఈసారేమో 17 ప్రాంతాల్లో వీళ్ళు దాడులు చేశారు, ఎవరు బలూచిస్తాన్. కాబట్టి వాళ్ళు నిజంగా తట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీ. ప్రతి వారం 2 వారాలకి ఒక పట్టణాన్ని వాళ్ళ అధీనంలో తీసుకుంటాం ఈ బలూచి ఫోర్సెస్. ఈసారి బలూచి లిబరేషన్ ఫ్రంట్ దాడి చేసి, నార్మల్ గా మనం వినేది ఏంటంటే బలూచి లిబరేషన్ ఆర్మీ దాడులు చేసి, ఈ రెండు సపరేట్ సంస్థలు. వీళ్ళిద్దరూ ఆఫ్ కోర్స్ ప్రాక్టికల్ గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి జరిగింది బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ చేసి, అంటే వాళ్ళ ఇద్దరికి కూడా అంత శక్తి ఉంది. సో ఈ దాడులు జరిగేది జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయిన తర్వాత నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఒకటి నిర్ణయించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి దాడిని వాళ్ళు ఆటోమేటిక్ గా భారతదేశమే చేసింది, రా చేసింది, వీళ్ళు రా ఏజెంట్స్, వీళ్ళు కాఫీర్లకు వత్తాసు పలుకుతున్నటువంటి కాఫీర్ ఏజెంట్స్ అని ఒక మతపరమైనటువంటి స్టేట్మెంట్ వాళ్ళ మీద రుద్దడం మొదలుపెట్టింది. కాబట్టి ఈసారి కూడా వాళ్ళ అఫీషియల్ స్టేట్మెంట్స్ లో కూడా భారత తొత్తులైనటువంటి వాళ్ళు, భారత ఏజెంట్లు ఈ ఘటన చేశారు, ఇది ఇస్లాం వ్యతిరేకంగా చేశారు అన్నట్టు నేరేటివ్ తీసుకొస్తున్నారు. అంటే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ అయిన తర్వాతనే బలూచిస్తానీ, తర్వాత టీటీపీ గొడవలు మొదలైనాయా? అంతకంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా. టీటీపీ ఏం కోరుతోంది? కనీసం బలూచిస్తాన్ వేరే దేశం కావాలని కోరుకుంటారు. టీటీపీ ఏం కోరుకుంటోంది? షరియా ఇంప్లిమెంట్ చేయమంటుంది కదా, ఆ ఇస్లాంని ఇంప్లిమెంట్ చేయని చెప్తున్నారు. అంటే మీకంటే ఎక్కువ ఇస్లాం వాడు మాట్లాడుతున్నారు కదా. సో భారతదేశం రావాల్సిన అవసరం ఉంది అక్కడ. కానీ వాళ్ళ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. జాఫర్ ఎక్స్ప్రెస్ లో కూడా భారతదేశమే ఇన్వాల్వ్ అయింది అని వాళ్ళు ప్రొపగాండా చేశారు. కాబట్టి దాని మీద ప్రతీకారం తీర్చుకోవడానికే వాళ్ళు పెహల్గాం ఘటన వాళ్ళు చేశారు. హిందువులను మేము వెళ్ళి చంపాను చూడు, గొప్ప పని చేశాం మేము, మా జాఫర్ ఎక్స్ప్రెస్ మీరు పుడితే కానీ మేము దాని రిపర్కషన్ ఎలా ఉంటుందో చూడండి, ప్రతీకారం ఎలా ఉంటుందో చూడండి అని అదే పనిగా వాళ్ళు చేశారు, అదే పనిగా చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశంలో టెర్రరిస్ట్ యాక్షన్స్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ నేపథ్యం మొదలుపెట్టారు. ఈ ఘటనలన్నీ కూడా భారతదేశం చేస్తోంది అన్నటువంటి నేరేటివ్ తీసుకొచ్చారు. కాబట్టి మళ్ళీ మన దేశంలో అటాక్స్ మనం చూడబోతున్నాము. ఆల్రెడీ నేపాల్ నుంచి వాళ్ళు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. బంగ్లాదేశ్ సరే ఎట్లానే ఓపెన్ ఉంది, వీళ్ళ ఐఎస్ఐ, వీళ్ళ ఆర్మీ సంబంధించిన వ్యక్తులు బంగ్లాదేశ్ వెళ్ళారు రీసెంట్ గా. శ్రీలంకకు వెళ్తున్నాడు ఆయన, వాళ్ళ అసిమ్ మునీర్ 3 రోజులు హాలిడే ట్రిప్ వెళ్తున్నాడు. ప్రైవేట్ షాపర్స్ లో సిగరియా ఇవన్నీ వెళ్తాడు ఆయన. తర్వాత మనకు వాళ్ళ ఎలిఫెంట్ ట్రీట్మెంట్ క్లినిక్ ఉంటుంది శ్రీలంకలో, అక్కడికి వెళ్తున్నాడు, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ అక్కడ ఏమి విషయం కప్పుతాడో మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలని ఎలా ఉసిగొలుపుతాడో, అక్కడి నుంచి మనం వ్యతిరేకంగా ఏం చేస్తాడో అదొక అంశం ఉంది మనకి. కాబట్టి వాళ్ళ దేశం సర్వనాశనమైనా పర్వాలేదు, కానీ ఏదో విధంగా భారతదేశాన్ని వాళ్ళు దెబ్బ కొడుతూనే ఉండాలి అన్నటువంటి నైజం, అటువంటి భావజాతి మరి ఏంటో మనం చూడొచ్చు. కాబట్టి ఈవెన్ బలూచిస్తాన్ లో జరుగుతున్నటువంటిది, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో జరుగుతున్నటువంటిది కూడా వాడు తప్పేమీ లేదు. ఇంతమందిని చంపినా, ఎంతమంది బాడీ పార్ట్స్ తీసి చైనాకి అమ్మేసినా,
ఎంతమంది స్త్రీలని మానభంగం చేసినా, వాళ్ళ వనరులన్నీ కొల్లగొట్టి వాళ్ళకి ఒక దమ్మిడి పైసా ఇవ్వకపోయినా అదంతా కూడా భారతదేశమే చేసింది. భారతదేశమే రాక్షసుడు అక్కడ, కాఫీ వీళ్ళే చేశారు, మేమేం చేయలేదు అన్నట్టు ఒక నేరేటివ్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని వాళ్ళేం యాక్సెప్ట్ చేయట్లేదు, భయంకరంగా తిప్పి కొడుతున్నారు. ఆ దాటికి తట్టుకోలేకుండా ఉన్నారు. ఆల్మోస్ట్ సంవత్సరానికి 1000 మంది దాకా చనిపోతున్నారు. అంటే రోజుకి 2-3 పాకిస్తాన్ సైనికులు చనిపోతున్నారు. మరి ఎంతకాలం వాళ్ళు దాన్ని భరిస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.